సంగం దగ్గరికి వెళ్తున్నాం స్నానానికి. ఇప్పుడు నడవడం స్టార్ట్ చేస్తే ఎంతసేపు అవుతుందో చూద్దాం. దారిలో ఏమైనా కనిపిస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ మౌని అమావాస్య వచ్చేసింది 7:30కి. ఈరోజు 28 ఇవాళ. రేపు ఈవినింగ్ 6 వరకు కార్ పార్కింగ్ ఇక్కడ చేసినాము. అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కార్లో వచ్చినాం. ఇక్కడ నుంచి ఈ కారు ఇంతవరకు మమ్మల్ని డ్రాప్ చేసింది. ఇక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ నడవాలి. అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా కారు ఇంకేదైనా వెహికల్ ఫెసిలిటీ ఉందేమో అని చెప్పి. చూడండి, ఇట్లాంటి టెంపరీ బ్రిడ్జెస్ అయితే కట్టారు. అసలు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇది పోయే బ్రిడ్జ్ ఒకటి, వచ్చే బ్రిడ్జ్ ఒకటి ఉంది. కోట్ల మంది ప్రజలు వస్తూనే ఉన్నారు మౌని అమావాస్య రోజు స్నానం చేసుకోవడానికి. ఇట్లాంటివి బ్రిడ్జెస్ చాలా అయితే టెంపరీగా కట్టారు. కానీ బ్రిడ్జ్ పైన కూడా పబ్లిక్ అసలు చాలా రష్ ఉంది. దగ్గర పిల్లలతోటి మేము ఒక 20-25 కిలోమీటర్స్ అయితే నడిచినాము. ఇది కనిపిస్తుందిగా కమాను, ఇదే లక్ష్మీ ద్వార్. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇంకా మేము అప్పటికే అలసిపోయినాం, చలి బాగుంది పిల్లలతోటి అని ఈ గవర్నమెంట్ వాళ్ళు ఒక పెద్ద టెంట్స్ వేసారు. అందులో ఒక 200-300 బెడ్స్ ఉన్నాయి ఒక పెద్ద టెంట్లో. అందులో రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 29th రోజు మార్నింగ్ స్టార్ట్ అయినాం మళ్ళీ నడవడం. అయితే 29th రోజు మార్నింగ్ మేము 8 o'clock స్టార్ట్ అయినాము. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 29th రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock తొక్కిసలాట అయ్యిందంట. దాంట్లో చాలామంది అయితే చనిపోయారని తెలిసింది. కానీ దేవుడి దయ వల్ల మేమైతే నైట్ వెళ్ళలేదు. మాకు మార్నింగ్ కూడా రష్ ఎక్కువ లేని సెక్టార్ 7 దగ్గర మేము చేసినాం స్నానాలు. అక్కడైతే కొంచెం రష్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు అక్కడికైతే కొంచెం పర్వాలేదు, పబ్లిక్ అంత లేరు. కానీ ఇంకా చూస్తున్నారు కదా, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఇంకా స్నానాలు చేసే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. కానీ చాలామంది కూడా మిస్ అయిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చే వాళ్ళైతే. స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు సెక్టార్ 18 దగ్గరకు వచ్చినాము. రిటర్న్ వచ్చినాము. అప్పటికి కూడా చాలా దూరం నడిచినాము. వచ్చిన రూట్ నుంచి మళ్ళీ వెళ్దామంటే మొత్తం మళ్ళీ అక్కడ రూట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ కూడా క్లోజ్ చేసేసారు. కానీ యూపీ గవర్నమెంట్ మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఫెసిలిటీస్ బాగా చేసారు. ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా వాళ్ళకి టెంట్స్ కానీ, ఈ మఠాధికారులు వాళ్ళందరూ వచ్చే వాళ్ళకి ఫుడ్ సప్లై అదంతా చాలా బాగా చేశారు. కాకపోతే కొంచెం నడకనే ఎక్కువ ఉంది, చాలా నడవడము. కొంచెం కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. మన పార్కింగ్ ప్లేస్ ఎక్కడుందో వెతుక్కోవడానికి కూడా కొంచెం చూసుకొని వెళ్ళాలి. అక్కడ లోకల్స్కి కూడా అర్థం కావట్లేదు ఎక్కడ ఏ ప్లేస్ ఏంటి అనేది. కొత్త బ్రిడ్జెస్ అన్నీ కట్టేసారు కదా, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ కట్టారు. దానివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. మొత్తానికి మాదైతే పుష్కర స్నానం అయిపోయింది. 144 ఏళ్ళ తర్వాత వచ్చిన మహాకుంభమేళలో మాత్రం మేము పుణ్య స్నానాలు ఆచరించినాం. మళ్ళీ మా మనవరాలు కూడా దొరకని ఛాన్స్ ఇది. మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. 144 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది. ఛాన్స్ ఉంటే ప్రతి ఒక్కరైతే ఈ త్రివేణి సంగమంలో, ఈ మహాకుంభమేళలో స్నానాలు అయితే చేసుకోండి. కాకపోతే ముఖ్య తేదీలలో వెళ్ళకండి, అప్పుడు బాగా రష్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నార్మల్ డేస్లలో వెళ్ళండి. February 26th వరకు అయితే ఉంది కదా, ట్రై చేయండి. మొత్తానికి ప్రయాగ్రాజ్ వచ్చినాము, పుణ్యస్నానం చేసినాం నదిలో. నిజంగా అసలు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎక్కడెక్కడ నుండో బయటి దేశాల నుంచి, బయటి ప్రపంచం వేరే కంట్రీస్, స్టేట్స్ల నుండి మొత్తం అసలు ప్రజలు వస్తున్నారు. ఏ ఛాన్స్ అసలు వదులుకోవట్లేదు ఎవరు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. పోలీస్ వాళ్ళకు కూడా ఈ ప్రజలని కంట్రోల్ చేయలేక వాళ్ళ ఓపిక నశించిపోతుంది.
వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ ప్రజలకి హెల్ప్ చేయడానికి. చూస్తున్నారు కదా, మఠాధికారులు భోజనాలు పెడుతున్నారు వచ్చే భక్తులందరికీ. ఎన్ని కోట్ల మందికి అంత మందికి పెట్టడం అంటే చాలా గ్రేట్ కదా. మేము భోజనాలు చేసిన ఆ మఠం వాళ్ళ టెంట్లోనే 2 అఘోరి బాబాలు ఉండే, వాళ్ళని కూడా దర్శించుకున్నాము. మేము స్నానాలకనే వెళ్ళిన అక్కడ సైడ్, ఆ సెక్టర్ సైడ్ అయితే ఎక్కువ నాగసాధువులు అయితే లేరు. ఆ పక్కనే ఈ ధూపం వేసేవన్నీ సామాగ్రి అమ్ముతున్నారు. మేము కూడా చూసినాం అన్నమాట. ఇక్కడ వాపసి మార్గాన్ని పెట్టారు. ఈ వాపసి మార్గం నుంచి మేము మళ్ళీ ఇక స్నానాలు చేసుకొని బయటికి వచ్చేస్తున్నాము. నెక్స్ట్ నడిచి అలసిపోయి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము మేమంతా. దాంట్లో పోతే జల్ది అనిపిస్తుంది కదా. ఏం చేస్తున్నారు అమ్మా? అది అమ్మా ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు అక్కడ? మట్టిలో మాణిక్యం దోలాడుతురా? ఎక్కడ చూడు, ఇక్కడ చూడు. ఇప్పుడు మేము మా కార్ దగ్గరికి పోతున్నాం. దర్శనం అయిపోయింది. ఆటోలో ఒక 2 కిలోమీటర్స్ వరకు డ్రాప్ అయినాము. అక్కడ నుండి ముందుకు రావంట ఆటోలు. అందుకని ఇంకా మళ్ళీ దిగేసి నడుచుకుంటూ ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం. యూపీ గవర్నమెంట్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారనమాట. ఇంకా అవి చూస్తూ మా పార్కింగ్ స్లాట్ దగ్గరికి వచ్చే వరకు మాకు నైట్ 10 అయిపోయింది. మొత్తము మేము వెళ్ళి పుణ్యస్నానాలు చేసి వచ్చేసరికి 24 అవర్స్ అయ్యింది. 28th నైట్ వెళ్తే 29th నైట్ వచ్చినాం మేము మళ్ళీ మా పార్కింగ్ దగ్గరికి. అక్కడ నుంచి ఇంక మొత్తం లగేజ్ చదువుకుంటున్నాము. డైరెక్ట్ కాశీకి అయితే వెళ్దాం. అయితే త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఒక జ్యోతిర్లింగం అయితే దర్శనం చేసుకోవాలంట. అందుకోసమని కాశీకి వెళ్తున్నాము. కానీ ఫస్ట్ అయోధ్య అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నా, కానీ అది కుదరలేదు. ఈ ట్రాఫిక్ వల్ల రష్ వల్ల అదొక్కటి కొంచెం రిగ్రెట్ ఉంది. మళ్ళీ ఒకసారి అయోధ్య రాముడి దర్శనం అయితే చేసుకోవాలని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా ఎప్పుడు కుదురుతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి.